నిన్న ఏదైతే అతను కొత్త సినిమా రిలీజ్ 'బరాబర్ ప్రేమిస్తా సంథింగ్' దాంట్లో ఫంక్షన్లో స్టేజ్ మీద అత్యంత వల్గర్, సమాజం క్షమించని బూతు పదాలతో అతను వీడియో పెట్టాడు. నేను జర్నలిస్టులుగా కాదు, ఒక కామన్ మ్యాన్గా నేను స్పందించా. నాకు కోపం వచ్చిన మాట నిజం. అరే, వాడు రేపు హీరో కావాల్సిన వ్యక్తి, ఇలా నెగిటివ్ పబ్లిసిటీ ఎందుకు కోరుకుంటున్నారు? మంచి సినిమా బ్రహ్మాండంగా చూస్తారు. అంతేగాని ఇలాంటి బూతులు ఏంటి? అసలు గుద్ద పగలది ఏంటి? ఆ భాష ఏంటి? దాన్ని సోషల్ మీడియా మొత్తం ఏకిపడేస్తున్నారు కదా. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది ఆ వీడియో చూసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు. యాక్సెప్ట్ చేయరు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అతని మాట, పాడిన పాట కరెక్ట్ అని ఏ ఒక్కరన్నా అంటారా? అన్నారు. అందులో భాగంగా నేను కూడా రియాక్ట్ అయ్యేది. లక్షల మంది రియాక్ట్ అయ్యారు, అందులో భాగంగా నేను ఒకడిని. నేను కోపంతోనే పెట్టా. అందులో ఏం చెప్పాను? నీ మంచి కోసమే చెప్పా. కానీ నువ్వేమంటున్నావు ఇందాక వీడియోలో? ఎర్రరే నీకుందరా రే 24 గంటలు టైం ఇస్తున్నా, లేకపోతే నీ సంగతి చూస్తా అంటే ఎంతేస్తావా? రౌడీలు పంపుతావా? ఎంత తెరుసు కూర్చుంటారా ఇక్కడ? నువ్వు 4 దెబ్బలు కొడితే 2 దెబ్బలు కొట్టలేనా నేను? నీకే లాయర్లు ఉంటారా? నాకు లాయర్లు ఉండరా? నీకే పోలీస్ స్టేషన్లో, నాకే పోలీస్ స్టేషన్లో ఉండవా? బూతులు మాట్లాడింది, తప్పు మాట్లాడేది నువ్వు కదా. నీ మీద కదా అసలు కేసు పెట్టాల్సింది. యాక్చువల్లీ పోలీసులు సుమోటోగా నీ మీద కేసు తీసుకోవాలి. ఈ పబ్లిక్ ప్లేస్లో ఈ న్యూసెన్స్ ఏందిరా అని నీ మీద సుమోటోగా కేసు తీసుకోవాలి. ఎవరైనా లాయర్లు నీ మీద అసలు కేసు పెట్టాలి. ఈ పాటికే కోర్టులో కేసు వేయాలి, ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ నిషేధించాలి అని. నీకు తెలుసా నువ్వు ఎంత తప్పు చేసావు? అది తెలుసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ ఒక హాఫ్ నేక్డ్ వీడియో అమ్మాయిలను చూపిస్తేనో, లేకపోతే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితేనో సినిమాలు నడవో, ఈ ప్రమోషన్స్ వర్కౌట్ కావు అని ఆయనే వీడియో పెట్టాడు. నీ ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్ అనుకుంటా బహుశా ఆయన. ఇప్పుడు ఆయన మీద కూడా కేసు పెడతావా? అంటే ఏం పబ్లిక్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? బోల్డ్ అంత కెరీర్ ఉంది నీకు బోల్డ్ అంత కెరీర్ ఉంది. ఇలాంటి యాటిట్యూడ్ వల్ల సినిమా హీరో ముందుకెళ్తాం అనుకుంటున్నావా? కమాన్, ఏదో బెదిరిస్తున్నావు 24 గంటలని. ఏం చేస్తావు? రా రెడీగా ఉంటా. నేను మాదాపూర్లోనే మా ఆఫీసు, మాదాపూర్ డీమార్ట్ వెనకాల బిగ్ టీవీ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసులో పైన 4th ఫ్లోర్లో క్యాబిన్లో కూర్చుని ఉంటా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు బెదిరించినందుకు నేను కేసు పెట్టాలి. నువ్వు ఆ బూతులు స్టేజ్ మీద మాట్లాడినందుకు ఒక కామన్ మ్యాన్గా నేను కేసు పెట్టచ్చు. ఈ వల్గర్ లాంగ్వేజ్ వల్ల సొసైటీ నాశనం అవుతుంది, పిల్లలు నాశనం అవుతుంది, ఇట్లాంటి వాళ్ళని క్షమించొద్దని నేను కేసు పెట్టచ్చు. నాకు ఆ రైట్ ఉంటుంది. నీ మంచి కోసం చెప్తే నువ్వు బెదిరిస్తున్నావే. ఎంతమంది నేను బెదిరిస్తావు నువ్వు? యాటిట్యూడ్ నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి ఇక్కడ బెదిరించుకోవడానికి ఎవడో కూడా తేరగా కూర్చోలా. అంత అమాయకులు ఎవడో లేడు ఇక్కడ. అర్థమైందా? లేకపోతే జర్నలిస్టులు కదా, వీళ్ళు ఏం చేయరు, మనం ఏదైనా చూసుకుందాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చూసుకుందాం అది అని అంటావా? ఏం చేస్తావు? మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు గుర్తుంటావు. నేను మీడియాలో మైకు పట్టుకున్నప్పుడు నువ్వు డైపర్లు వేసుకుని ఉంటావు నాకు తెలిసినంత వరకు. నువ్వు నన్ను ఏరా ఒరే అంటున్నావు, వీడియోలో పబ్లిక్గా బెదిరిస్తున్నావు. నీ వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇందాక నుంచి నాకు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నారు అందరూ. వీఆర్ సపోర్ట్ విత్ యూ సార్ అంటే, వద్దండి, చిన్నపిల్లాడు పాపం, అతను బోల్డ్ అంత కెరీర్ ఉంది. పాపం అతని మీద మనం ఏం చేస్తామండి? ఎదగాల్సిన కుర్రాడు సినిమా ఇండస్ట్రీలో. కొన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి నీకేమో సపోర్ట్ ఉంటుంది? ఏ హీరో కానీ, హీరోయిన్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, యాక్టర్లు కానీ నీకు సపోర్ట్ చేస్తారా? ఆ వీడియో చూపించి ఒకసారి. నేను ఇట్లా స్టేజ్ మీద ఈ బూతులు ఇట్లా తిట్టానండి, నన్ను ఇట్లా పట్టుకు తిట్టాడు, వీడు అంతు తేలుద్దామని ఎవరి దగ్గరికి వెళ్ళి, ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా, ఎందుకు నీతో పాటు ఇప్పుడు సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పాడింది తప్పు అని చెప్తారు కదా. ఈవెన్ జేడీ చక్రవర్తి గారు చెప్పింది కూడా అదే కదా. సో ఒకసారి ఆలోచించుకోండి నీ భవిష్యత్తు కోసం. సో తెలుసుకుందామంటావా? తెలుసుకో. ఏముంటుంది అందులో?